గుంటూరు కార్పొరేషన్లో కూడా క్రైన్లు శుభ్రం చేయించాలని నిర్ణయించామన్నారు. కార్పొరేషన్లో ప్రతి శాఖలో తనిఖీలు చేపట్టి నిర్లక్ష్యం ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. శానిటేషన్, త్రాగునీరు, జనన మరణ, వీధి కుక్కలు, గోమాతల హోర్డింగ్స్ పై ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డుపైనే గోమాతలను వదులుతున్నారని వాటిని పట్టుకుని గోశాలకు తరలించడం జరుగుతుందన్నారు. ల్యాండ్ సర్వే, ఓటర్ నమోదు, జనన మరణ ధృవీకరణ పత్రాలలో ఆలస్యంగా జారీ జరుగుతుంది. ఓ విలేకరు కోరగా వెంటనే ప్రతి ఆర్చిని సకాలంలోనే జారీ చేసేందుకు సంబంధించిన అధికారులు జారీ చేస్తామన్నారు. ఇలాంటి ఆలస్య ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. డ్రైన్లు ఆక్రమణలకు గురైన చోట ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఆక్రమణలు తొలగించాలని సిబ్బందికి చెప్పామని అన్నారు. ఆక్రమణదారులు ఆక్రమణలు తొలగించకపోతే కార్పొరేషన్ సిబ్బంది ఆక్రమణలు తొలగిస్తారని హెచ్చరించారు. ఫుట్పాత్ లో ఆక్రమించి చాలా మంది తోపుడు బండ్లతో వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. స్ట్రీట్ ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారందరికీ హెచ్చరించారని అన్నారు.